మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట గత 2 రోజులుగా చేస్తున్న నిరసన సమ్మె బుధవారం 2వ రోజుకు చేరింది. 2వ రోజు మోకాళ్ళపై నిల్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గుత్తి మున్సిపాలిటీ కార్మికుల అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సుంకన్న, మున్సిపల్ వర్కర్ మరియు ఇంజనీరింగ్ సెక్షన్ల వర్కర్ల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, ఇంజనీరింగ్ జిల్లా అధ్యక్షులు సంజీవరాయుడు, జిల్లా నాయకులు ఓబులపతి, మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు నాగేంద్ర, ఇంజనీరింగ్ నాయకులు భాస్కర్ రెడ్డి, గౌరీశంకర్, భాష, సిఐటియు మండల కార్యదర్శి నిర్మల, మండల సిఐటియు కార్యదర్శి మల్లేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్, రైతాంగ మండల కార్యదర్శి రామకృష్ణ, కేపీఎస్ కార్యదర్శి మల్లికార్జున, ఐద్వా మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుక తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వ్యక్తం చేస్తుందని, ఇప్పుడు మున్సిపల్ కార్మికుల పట్ల కూడా నిర్లక్ష్యం చూపితే భవిష్యత్తులో ఉద్యమాలు, పోరాటాలు ఉధృతం చేస్తామని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లతో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, హాట్ అలవెన్స్ ఇవ్వాలని, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కూడా ఈ రోజుకు 16వ రోజుకు చేరుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికైనా స్పందించి అంగన్వాడీ వర్కర్లు డిమాండ్లు మరియు మున్సిపల్ కార్మికుల డిమాండ్లు, ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి శంకన్న, మల్లేష్, ఇంజనీరింగ్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, సహాయ కార్యదర్శి రవిశంకర్, ట్రెజరర్ ఎస్ఏ మురళి, నాయకులు శేఖర్, నరసింహ, నక్క శేఖర్, ముత్యాలు, షరీఫ్, స్వామి, రామకృష్ణ, బాబా, సాదిక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, మున్సిపల్ యూనియన్ మండల కార్యదర్శి రామంజీ, సహాయ కార్యదర్శి రమేష్, ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్లు నాగరాజు, మురళి, కార్మికులు హరి, ఈశ్వరయ్య, పుల్లన్న, రత్నాలు, నల్లమ్మ, శ్రీనివాసులు, నాగేంద్ర, రాజశేఖర్, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, నిలబెట్టుకోవాలి జగనన్న మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీల వెంటనే, నిలబెట్టుకోవాలి జగనన్న మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీల వెంటనే పోరాడతాం. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసేంత వరకు పోరాడతాం. మున్సిపల్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు వర్ధిల్లాలే మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్యత, జయప్రదం చేయండి. నిన్నటి నుంచి జరుగుతున్న మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి. మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెను, సమాన పనికి సమాన వేతనం కోసమే జరుగుతున్న నిరవధిక సమ్మెను పర్మనెంట్ చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మెను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు దాదాపు 46,000 మంది నుండి 50,000 మంది వరకు మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలతో పాటు వారికి కూడా హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయమని కోరుతూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఈరోజు మున్సిపల్ కార్మిక సమస్యలు అంటే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, పర్మనెంట్ చేసి వెంటనే కూడా వాళ్ళందరూ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులను సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, అదేవిధంగా పర్మనెంట్ చేయకుండా కేవలం పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ అలవెన్స్ ఇచ్చి ఆ రకంగా ఇంజనీర్ కార్మికులందరికీ కూడా ఈరోజు దూరం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు సంబంధించి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వడానికి జిఓఎంఎస్ నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. అయితే జిఓ నెంబర్ 7 ఇచ్చి వారికి ఇప్పటివరకు కూడా అమలు చేయనున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోంది. కాబట్టి ఈరోజు కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఆనాడు కీర్తించే సన్మానాలు చేసి మీరే దేవుళ్ళు, ప్రజలందరినీ మీరు కాపాడాలని ఆనాడు మమ్మల్ని సన్మానం చేయడం జరిగింది.
కరోనా అనంతరం ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు దయ్యాలుగా రాక్షసులుగా ఈరోజు కనబడే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు నిన్నటి నుండి రాష్ట్రం దాదాపు 123 మున్సిపాలిటీలు సమ్మెబాట పట్టినారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పడుతూ ఉంటే ఈరోజు ప్యాలెస్లో కూర్చొని ఈరోజు మీనమేసాలు లెక్కేస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నువ్వు ప్యాలెస్ వదులు, వెంటనే కూడా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి. కాబట్టి అదే సందర్భంలో మళ్ళీ తప్ప కరోనా ఈరోజు విజృంభిస్తోంది. పక్కనే కర్ణాటక, అదేవిధంగా మన తెలంగాణ, అదేవిధంగా కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. అనేక మంది ఈరోజు వందల సంఖ్యలో కేసులు మొదలవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మున్సిపల్ కార్మికుల సమ్మెబాట పట్టమని ఈరోజు పట్టని వద్దని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు సమ్మె చేస్తున్న మా మున్సిపల్ కార్మికులు ప్రజలకి అనారోగ్య సమస్యలు లేవనెత్తితే ఈరోజు ఏ కారణాల చేత అనారోగ్య సమస్యలు వస్తే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో మున్సిపల్ కార్మికులందరూ కూడా చాలా వేతనాలతో ఈరోజు జీవిస్తూ ఉన్నాం. జగనన్న ఒక్కొక్క ధరలు పెంచుతాడు, కానీ మున్సిపల్ కార్మికుల వేతనాలు గొర్రె తేకలాగా 10,000, 12,000, 13,000కి ఈరోజు పనిచేసే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు మా వేతనాలు పెంచమని మహాప్రభుని ఈరోజు అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేని పక్షంలో మా పోరాటం అన్ని రాజకీయ పార్టీలని, అన్ని పక్షాలని ఈరోజు ప్రజలందరూ కూడా ఐక్యం చేసి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మా సమ్మెని ఉధృతం కానివ్వకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. మా సంఘాలని వెంటనే కూడా పిలిపించుకొని మా సమస్యల పరిష్కారం దిశగా చూడని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ నగర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను సిఐటి అనుబంధ సంస్థలో. ఈరోజు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు 123 మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా ఈరోజు సమ్మెబాట పట్టినారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నాయకుడు మన సీఎం గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా బద్దలు కొట్టి అయ్యా అవుట్సోర్సింగ్ వేరు కాదు, కాంట్రాక్టు వేరు కాదు, అందరూ కూడా కార్మికులే, కాబట్టి అందరినీ కూడా మన ప్రభుత్వం వస్తే అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి హామీ ఇవ్వడం జరిగింది. అయ్యా ఈరోజు 4.5 సంవత్సరం అయింది, ఈరోజు నువ్వు సీఎంగా పనిచేస్తున్నావు. మరి ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎందుకు నీకు కనిపించడం లేదు, మరి ఎందుకు పర్మనెంట్ చేయడం లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 123 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మరి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనము ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తున్నటువంటి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తుంటే వారికి రిస్క్ అలవెన్స్ ఎందుకు మరి అమలు చేయడం లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వాటర్ సప్లై, హెడ్ వాటర్ వర్క్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అయితేనేమి, స్ట్రీట్ లైట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అయితేనేమి ఎంతో ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తుంటే మరి వారికి ఎందుకు ఇంతవరకు రిస్క్ అలవెన్స్ అమలు చేయడం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి కరోనా సమయంలో కరోనా వారియర్స్ అని చెప్పి మరి ఒక పేరు పెట్టి పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, ఇంజనీరింగ్ కార్మికులకి అయితేనేమి ఒక వారియర్స్ అని చెప్పి పేరు పెట్టి మరి వాళ్ళందరి సేవలు కూడా వినియోగించుకొని ఈరోజు మరి వారందరికీ కూడా ఎందుకు నువ్వు పర్మిట్ చేయలేదని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా కార్మికుల తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం. అదేవిధంగా మేము మమ్మల్ని కార్మికులందరినీ కూడా 123 మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయకపోతే రాబోయే కాలంలో నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. పారిశుద్ధ కార్మికులు మరియు ఇంజనీరింగ్ కార్మికులు 2వ రోజుకి సమ్మె జరగడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కానీ రెగ్యులర్ చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులు రిస్క్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని మా డిమాండ్ల పైన ఈ నిరవధిక సమ్మెలో కూర్చోవడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన పాదయాత్రలో కార్మికులందరూ పర్మనెంట్ చేస్తానని మరియు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని వాగ్దానం ఇచ్చినారు. కానీ ఇప్పటివరకు అయితే మాట తప్పి ఇప్పటివరకు రెగ్యులర్గా అనే మాట ఎత్తడం లేదు. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.